పేదల పక్షాన నిరంతరం కృషి చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. శ్రీ సత్యసాయి కదిరి R&B గెస్ట్ హౌస్ లో 42 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. గత ప్రభుత్వం పేదల గురించి ఆలోచించిన పాపాన పోలేదని, అందుకే వైసీపీ పార్టీకి ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున జరగల. దానికి ఉదాహరణే కదిరి నియోజకవర్గంలో ఈ రోజున కూడా 42 మంది లబ్ధిదారులకు 31,05,672 రూపాయలు చెక్కులు అందజేయడం జరుగుతుంది. ఇది దాదాపు వారం కూడా కొన్ని లక్షల రూపాయలు ఈ నియోజకవర్గంలో డబ్బులు అందజేస్తాం. ఓవరాల్గా గడిచిన 17 నెలల కాలంలో 2 కోట్ల పైచిలుకు 2.5 కోటి దగ్గర నియోజకవర్గంలో ఆసుపత్రిలో చికిత్స చేసుకున్నటువంటి వారికి డబ్బు సహాయం అందజేయడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున పేదల ఆరోగ్యం కోసం సహాయం చేసినటువంటి దాఖలాలు లేవు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పేదల ఆరోగ్యం గురించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం నిరంతరం చేస్తూనే వస్తారు.